సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది, మళ్ళీ చెప్తున్నాక నేను లేదు, మళ్ళీ చెప్తున్నా, నా కష్టం, నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్ప, నీకు దండం పెడతా నీ కాలు మొక్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు, యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇది చేసుకొని కింద మీద పడతానో తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు, ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి, ఇవి దుబాయ్లో చెప్పాను నేను. సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కనే నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈడు సినిమాల్లో హీరోగా నిలబడతాడా. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గాడు పండుగాడు కానివ్వండి, పాషా గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఈయన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు, లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే, ఒక్కరోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం. సో నువ్వు చూసినావు అది. సో ఒక్కరోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అనేది. అలాంటి మా నాన్న 30 years సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు మొత్తం.